గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1.5 సంవత్సర కాలం అయినప్పటికీ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ గారు అన్ని దేశాలన్నీ తిరిగి పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి, మీకు మంచి అవకాశాలు కల్పిస్తాం, అధిక లాభాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా ఉంది మా రాష్ట్రంలో అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి లోకేష్ గారు అయితే చాలా కాలం నుంచి చాలా దేశాలన్నీ కూడా తిరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మొన్న 14-15 తేదీలో విశాఖపట్నంలో ఈ పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి. ఆ పెట్టుబడి సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి పెడతామనే వాళ్ళు కోట్ల రూపాయలు పెడతామని చెప్పినారు. మొత్తం 613 ఒప్పందాలు జరిగినాయి. 613 ఒప్పందాలకు పెట్టుబడులు వచ్చేసి 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరిగితే 16,13,185 మందికి ఉద్యోగాలు వస్తాయి. 16,13,180 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడి గతంలో భారతదేశము పుట్టిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలు ఏమి లేవు. గతంలో ఏదో అంటున్నారు కానీ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతోనూ నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనూ వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు రావడం అనేది మనమందరం హర్షించదగ్గ విషయం. వీటన్నిటికు అప్లికేషన్ వాళ్ళు పెట్టిన వెంటనే 21 రోజుల్లో వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ పనులు మొదలు పెట్టుకునేదానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. పెట్టుబడిదారుల అప్లికేషన్ పెట్టే 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అనుమతులు ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేదానికి మొదలవుతుంది. కాబట్టి గతంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను తీసుకొని వచ్చి పెద్ద ఇండస్ట్రీస్ హబ్గా తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉండబడిన 2019-2024 వరకు ముఖ్యమంత్రి ఉండబడిన రాష్ట్రంలో ఉండబడిన పారిశ్రామికవేత్తలు కూడా చాలా మంది రాష్ట్రం విడిచిపెట్టిపోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అమర్రాజా బ్యాటరీ ఈ దేశంలో ఇప్పటికే తిరుపతిలో వాళ్ళది ఫ్యాక్టరీ ఒకటి నడుస్తుంది. కొన్ని వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేదానికి పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయినారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఈ పెట్టుబడులు పెడతామని ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. పెట్టుబడి పెట్టి మేము ఇండస్ట్రీస్ ఏదో పెడతాము, ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగము, కొంత ఉద్యోగాలు లభిస్తే జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి గారు నువ్వు ఏదైనా పెడితే దాంట్లో మాకెంత డబ్బులు ఇస్తావు, మాకెంత వాటా ఇస్తావని అడిగిన సందర్భంగా ఈ పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావడం లేదు. ఉండబడిన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టరీస్ కూడా బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రము గత ప్రభుత్వంలో చాలా ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడ ఏం రాని పరిస్థితి ఉండబడిన పరిస్థితులను మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు పెట్టే ఇండస్ట్రీస్ వచ్చి పెడితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఒక ముందుకు ఆలోచన. ఎందుకంటే దీనికి గతంలో మన చంద్రబాబు గారు చాలాసార్లు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు విపరీతమైన అనుభవం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు విషయాలు పూర్తిగా సమగ్రంగా తెలుసు. ఆ సమగ్రమైన విషయాలు తెలుసుతే బట్టి ఆయన ఆలోచించి ఎక్కడైనా కూడా మనం ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాల ప్రతి ఒక్కదానికి విమానయాన సంస్థ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా లోకేష్ గారిని కూడా
పోయి అన్ని దేశాలకు పోయి పెట్టుబడిదారులను ఆహ్వానించి ఎక్కువ సంఖ్యలో తీసుకొని రావడం జరిగింది. కొన్ని పెద్ద పెద్ద ఏ కంపెనీలన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. ఆ కంపెనీలలో రాష్ట్రంలో ఉండబడిన 3 ప్రాంతాలకు కూడా సమగ్రమైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకు కడపకు కూడా కొన్ని హెక్సా అనే ప్రాజెక్ట్ వస్తుంది, జన్ రిపోర్ట్స్ అనేది ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా నడిపే ఫ్యాక్టరీలలో అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి, ప్రఖ్యాత కంపెనీలన్నీ ఇక్కడికి పెట్టుబడులు పెట్టేదానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి సమగ్రమైన అన్ని ప్రాంతాలను మన సర్కారు జిల్లాలు కానీ లేదా మన విజయవాడ ఈ ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అన్ని ప్రాంతాలను కూడా సమగ్రమైన అవకాశాలు ఇచ్చి తర్వాత ఇక్కడ లేదు అక్కడ లేదనే పరిస్థితుల్లో ఉండకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశాలు 2 రోజుల పాటు జరిగినాయి. ఈ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు కంపెనీ వాళ్ళు అందరూ విశాఖపట్నాన్నే ఎక్కువగా కోరుకుంటున్నారు. కారణం ఏమిటంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది, మిగతా చోట కొంత ఏదో డిస్టర్బ్ ఉంటుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఎక్కడనే కోరుతాను. ఉన్నప్పటికీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము రాయలసీమ కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉంది. కాబట్టి మీరందరూ కొంతమంది రాయలసీమలో కూడా రమ్మని చెప్పి ఆయన నచ్చ చెప్పడం జరిగింది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒప్పుకొని రాయలసీమలో పెట్టుబడి ఫ్యాక్టరీలు పెట్టడానికి రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద నమ్మకం, ముఖ్యమంత్రి మీద నమ్మకం, లోకేష్ యువ నాయకుడు గారి మీద నమ్మకం, భరోసా అడుగుతున్నారు, భరోసా కల్పిస్తున్నారు. ఈ భరోసాలని ఇవన్నీ కల్పించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనతో నిరంతరము కష్టపడే మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ నాయుడు గారికి మరి ఇంత పెద్ద దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం అనేది చాలా చిన్న సమస్య కాదు. ఇవన్నీ కూడా అతి త్వరలోనే రూపుదాల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణంగా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వము చాలా ప్రయత్నం చేసి ఇవన్నీ ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొని వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే యొక్క ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో ఉంది. మాకు కూడా దగ్గరికి ఇండస్ట్రీస్ వచ్చిన దానివల్ల కడపలో అందరికీ ఉద్యోగాలు వస్తాయని పిల్లలందరూ యూత్ అంతా కూడా బాగా ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఇంత భారీ ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే ప్రదంగా అదే మాదిరిగా యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాథ్ కానీ చాలా శ్రమించి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది మనమందరము ఇంత భారీ ఎత్తున తీసుకొస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ గారు కూడా నిరంతరము ఆయన మంత్రిగా ఉండబడినప్పటికీ వేరే రాష్ట్రాలకు దేశాలకంతా పోయి అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆయన కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసే కారణంగానే మనకు భారీ ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అతి త్వరలో ఒక 2 సంవత్సరాల కాలంలోనే కొన్ని ఫ్యాక్టరీలు తయారైతే ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం.